అందరికీ నమస్తే మిత్రులారా. నేను మీ సురేష్. ఈరోజు ఒక కొత్త అంశం మీద మీ ముందుకి రావడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండలం కులక్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. అతని గురించి కొన్ని విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి నేను రావడం జరిగింది. బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్. మరి బిఎస్ అంటే ఏమిటి అసలు? బిఎస్ ఈ రెండు పదాలు ఎందుకు వచ్చినాయి? చాలామందికి ఆ డౌట్ కూడా ఉంది. అంటే కొంతమంది అడిగారు కూడా, బిఎస్ ఆంజనేయులు అంటున్నారు, పేరైతే నన్ను బిఎస్ ఆంజనేయులు అంటారు. మరి బిఎస్ ఆంజనేయులు అంటే అర్థం ఏంది అసలు? బిఎస్ అంటే ఏంది? ఆయనను నేను అడిగితే ఒక సమాధానం ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, బి అంటే భోగిని, ఎస్ అంటే షామీర్. మరి రెండు ఇంటి పేర్లు ఎందుకు వచ్చినాయి? అదొక డౌట్ ఉంటుంది ఎవరికైనా కామన్గా. సాధారణంగా రెండు అక్షరాలు అనేటివి పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రమే ఉంటాయి. అంటే అగ్రవర్ణాలలో లేదంటే డబ్బు ఉన్న వాళ్ళలో ఇలాంటి వ్యక్తులకు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి పేర్లు. మరి సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి ఈ వ్యక్తికి మరి ఈ పేరు ఎందుకు వచ్చింది? బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ ఉంటే బి ఆంజనేయులు ముదిరాజ్ అన్న ఉండాలి, లేదంటే ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ అన్న ఉండాలి. కానీ ఇక్కడ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్, బి అంటే బోయిని, ఎస్ అంటే షామీర్. ఈ రెండు పదాలు ఎందుకు రావాల్సి వచ్చిందంటే తన మాటల్లో చెప్పిన అంశం ఏమిటంటే, బి అంటే బోయినోళ్ళు, ఎస్ అంటే షామీరోళ్ళు. రెండు కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు, తన అవ్వ తాత ఒకరు బోయినోళ్ళు ఒకరు షామీరోళ్ళు కాబట్టి వాళ్ళ వారసత్వంగా తన కుటుంబ పూర్వీకుల సందర్భంగా ఆ కుటుంబాల పేర్లు పెట్టుకున్నానని చెప్పేసి ఆంజనేయులు ముదిరాజు గారు తెలపడం జరిగింది. మరి తను దాదాపు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది, 2 దఫాలు. అయితే మొదటిసారి ఎన్నికైనప్పుడేమో కొద్దిగా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. రెండవసారి జనాలలోకి దూసుకుపోవడం జరిగింది. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది, మా ఇంటర్వ్యూకి. అన్న, మీరు దూసుకుపోతున్నారు, తొందరపడుతున్నారని కొందరు అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంది అంటే, పని చేసేటోడు ఎప్పుడైనా దూసుకుపోవడమే, రెండో ఆప్షన్ ఉండదు. పని చేయాలనుకున్నప్పుడు దూసుకొని పోయి పని చేయాలి అని చెప్పడం జరిగింది. వాస్తవానికి కూడా తను కులక్చర్ల మండల అధ్యక్షునిగా ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యలో కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. తన గ్రామం, సొంత గ్రామం ముజాయిద్పూర్, కులక్చర్ల మండలం. తను చదివిన చదువు అంతా 10th క్లాస్ వరకు ముజాయిద్పూర్లోనే. ఇంటర్మీడియట్ అనేది గవర్నమెంట్ కాలేజ్ పరిగి తొంగులగడ్డలో చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ రామరెడ్డి అనుకుంటా, అక్కడ ఉన్నటువంటి రామరెడ్డి యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవడం జరిగింది. తను చెప్పిన మాటలే. ఈ విధంగా తన యొక్క చదువు అనేది కొనసాగడం జరిగింది. అదేవిధంగా తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూడా ముందుకు రావడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు, అంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ కాకుండా ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉందో ఆ టైంలో ఒక ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో ఏమని చెప్పడం జరిగిందంటే, తను ఈ విధంగా చెప్పాడు, కుటుంబ పాలన జరుగుతూ ఉంది, ఆ కుటుంబ పాలనను అంతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. నెక్స్ట్ 2024లో వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని గట్టిగా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆయన మాటలు నిజమైనవి అనుకోవచ్చు కొంతవరకు. అదేవిధంగా 2 సార్లు తను అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ ఉన్న ప్రజల్లోకి అందుబాటులో ఉంటున్నాడు. మరి తన యొక్క కొంత ఆర్థిక పరిస్థితులు ఏంది అది కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఉంది. ఏ విధంగా అంటే, తనకు ఎలాంటి బిజినెస్లు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎందుకంటే చాలామంది, అంటే కొంతమందికి, అందరిని అనొద్దు, కొంతమంది లీడర్లకు కొన్ని బిజినెస్లు ఉంటాయి. ఒకరికేమో విద్యాపరంగా ఉండొచ్చు, మరికొందరికేమో పౌల్ట్రీలు ఉండొచ్చు, మరికొందరికేమో చిన్న చిన్న ట్రేడర్స్ ఉండొచ్చు, మరికొందరికి వెహికల్స్ ఉండొచ్చు, ఈ విధంగా ట్రావెల్స్ అట్లాంటివి. కానీ తనకి మాత్రం అట్లాంటివి ఏమీ లేవు. తనకున్నటువంటి చిన్నపాటి వ్యవసాయం, తన తండ్రికి అంటే చిన్నపాటి రైతు అనుకొని చెప్పొచ్చు. అంటే ఇక కొంత చిన్నపాటి అంటే మీకు అర్థమై ఉంటుంది. ఆ చిన్నపాటి 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులు రైతులను చిన్నపాటి రైతులు అని చెప్పొచ్చు. వారి యొక్క తండ్రికి ఆ విధమైనటువంటి భూమి అంటే ఆస్తి, ఒక చిన్న ఇల్లు, అది అందరికీ తెలిసిన విషయమే. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఉంది. తల్లి ఇప్పటికీ కూడా ఉండడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తన తల్లి ఒక మాట అన్నదంట తనతోటి. ఏమన్నదంట అంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె తనకు పింఛన్ వస్తుందంట. ఆ పింఛన్ విషయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నదంట, బిడ్డ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నావు, మాకు కేసీఆర్ ప్రభుత్వం పింఛన్ ఇస్తూ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడల్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు మీ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నావు, నువ్వు ఉట్టిగా కూడా పనిచేస్తలేవంట, ఏదో పెద్ద పదవి చేస్తున్నావంట, ఏం పదవో నాకు తెలియదు, ఆ పదవిలో ఉన్నావంట, అదేదో చేసే పనిని పూర్తి స్థాయిలో గట్టిగా నమ్మకంగా మీ ప్రభుత్వం రావడం కోసం పనిచేయ బిడ్డ, అప్పుడు కనీసం మాలాంటి వృద్ధులకు, ముసలులకు కొద్దిగా తొందరగా పింఛన్ ఇచ్చే ప్రయత్నం చేయబిడ్డ అని చెప్పేసి చెప్పిందంట. ఆ విషయం నేను అడిగిన సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అంటే ఆమె చెప్పిన విషయం ఏంటంటే తన కొడుకు ద్వారా ఈ వృద్ధులకు, ముసలులకు కొద్దిగా తొందరగా పింఛన్ ఇచ్చే ప్రయత్నం చేయబిడ్డ అని చెప్పేసి చెప్పిందంట. ఆ విషయం నేను అడిగిన సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అంటే ఆమె చెప్పిన విషయం ఏంటంటే తన కొడుకు ద్వారా ప్రభుత్వం మారితే, మీ ప్రభుత్వం వస్తే ముసలులకు తొందరగా పింఛన్లు ఇవ్వాలి, అంటే ఇన్ టైంలో ఇవ్వాలి. ఇంకోటి, కొందరికి రావడం లేదు, అంటే తంబు రావడం లేదు, ఆ విషయంలో కొద్దిగా అడ్జస్ట్ చేసి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలా అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. ఆ విషయాన్ని కూడా మాతోటి షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఆంజనేయులు ముదిరాజు గారు ఈ విధంగా చేస్తూ కొంతమంది సమస్యలు, అంటే తను గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఇలాంటి విషయాలు వస్తున్నాయి తన దగ్గరికి. అదేవిధంగా కొంతమందికి రైతు బంధు విషయంలో కూడా కొన్ని సమస్యలు తన వరకు రావడం జరిగిందని చెప్పిండు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా తన వరకు రావడం జరిగింది, తన వరకు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తన పై అధికారులకు కావచ్చు, లేదంటే పై ఉన్నత స్థాయి లీడర్లకు కూడా తను సమాచారాన్ని అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తన యొక్క చైతన్యం, అంటే తను జనాలను కూడా చైతన్యపరిచాడు. ఏ విధంగా అంటే యువకులను కావచ్చు, ఓటర్లను కావచ్చు, అదేవిధంగా తనతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులను కావచ్చు, వాళ్ళందరికీ ఒక సమన్వయం చేస్తూ చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బిఎస్ ఆంజనేయులు ముదిరాజు గారు. తను ఏమనుకుంటే అది ఖచ్చితంగా చేయాలని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి. అది తనకు నచ్చాలి, అదేవిధంగా ప్రజలకు కూడా నచ్చాలి, అదేవిధంగా అందరికీ ఉపయోగపడాలి, అదేవిధంగా తన పైన ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మెప్పించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి బిఎస్ ఆంజనేయులు ముదిరాజు గారు. మనం ఈ విధంగా జరిగినటువంటి ఈ కాలగమనం లోపల 2 సార్లు తను అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలు కొనసాగిస్తూ అటు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ రామ్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలను తను సపోర్ట్ తీసుకుంటూ అందరి సలహాలను, సహకారాన్ని తీసుకుంటూ ముందుకు రావడం జరిగింది. అంటే ఒక నాయకుడు సాధారణంగా వాళ్ళ తండ్రి కూడా రాజకీయం చేయలే, అది వాస్తవం కూడా. తను తన ఇంటిలో మొదటి వ్యక్తిగా ఒకడే కొడుకు, అతను కూడా రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. ప్రవేశం చేసిన తర్వాత కూడా వెనకడుగు వేయలే.
తగ్గలేడు కూడా. ఎందుకంటే సాధారణంగా మధ్యతరగతి కుటుంబం వ్యక్తులు కానీ, చిన్న తరగతి కుటుంబం వ్యక్తులు కానీ రాజకీయంలోకి రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్. 2 సార్లు అధ్యక్ష పదవిలో ఉండి కూడా చాలా కష్టపడడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇన్ని ఎదుర్కొన్నా కూడా లాస్ట్కి ఆయన కష్టానికి తగిన గుర్తింపే లభించింది. ఏ విధంగా అంటే రామ్మోహన్ రెడ్డి సార్ గారు తన యొక్క కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక సన్నివేశం అంటే ఒక మాట కూడా జరిగిందంట. ఏమని అంటే బిఎస్ ఆంజనేయులు ముదిరాజు గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారితో ఈ విధంగా అన్నారంట. దాదాపు 3 సంవత్సరాల క్రితం, సార్ మొత్తానికి నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. అది ఏది ఏమైనా మీరు ఎమ్మెల్యే కావాల్సిందే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాల్సిందే. అప్పటి వరకు నేను వ్యవసాయం దిక్కు కనీసం కన్నెత్తి కూడా చూడను అని చెప్పేసి తన చేను వైపు కూడా పోలేడంట ఇప్పటి వరకు. అంటే రామ్మోహన్ రెడ్డి సార్ కోసం పనిచేయాలని ఒక సంకల్పంతో తను ఎప్పుడైతే ఆ 2-3 సంవత్సరాల క్రితం ఏదైతే మాట ఇచ్చిండో నేను నమ్ముకున్నటువంటి వ్యక్తి రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే కావాలి, పైన ప్రభుత్వం కూడా మారాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ఒక కంకణ బద్దులై ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం తన వంతు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బిఎస్ ఆంజనేయులు ముదిరాజు గారు. ఇలాంటి కంకణ బద్దులైనటువంటి వ్యక్తులకు మంచి గుర్తింపు లభించాలి, మంచి గుర్తింపు రావాలని ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు తగిన గుర్తింపు బిఎస్ ఆంజనేయులు ముదిరాజు గారికి ఇవ్వడం జరిగింది. అందరికీ చైర్మన్ పదవులు కొందరికి రావచ్చు, తనకు మాత్రం ఆంజనేయులు ముదిరాజు గారికి కులక్చర్ల మండల మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి అది ఏ విధంగా జరిగిందంటే తన యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అది ఎవరి ఆధ్వర్యంలో? రామ్మోహన్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో. మరి సరే ఎన్నుకున్నారు, పర్వాలేదు, ఎంచుకున్నాడు, తనకు ఒక పదవి ఇచ్చిండు, ఒక గుర్తింపు ఇచ్చిండు, మంచి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి ముందుకెళ్ళడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మరి సాధారణంగా డైరెక్ట్ తీసుకుపోయి ఓ కుర్చీలో కూర్చోబెట్టి ఒక శాల్వా దండ వేసి బాధ్యతలు అప్పచెప్పచ్చు. కానీ ఆ విధంగా చేయలే. తను ఏం చేశాడంటే తను కష్టపడ్డాడు, ఆ కష్టానికి తగ్గట్లుగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన మంత్రి సీతక్క గారు, తను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ప్రత్యక్షంగా బిఎస్ ఆంజనేయులు ముదిరాజు గారిని మంచిగా ఒక శాల్వా బొకేతో ఇచ్చి ఈ మంత్రులందరూ కలిసి తన సీటులో కూర్చున్నబెడితే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది చెప్పండి. సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బిఎస్ ఆంజనేయులు ముదిరాజు గారు, అలాంటి వ్యక్తికి ఇలాంటి సన్మానం, ఇలాంటి హోదా, ఇలాంటి యొక్క వాతావరణం చూపించేసరికి రామ్మోహన్ రెడ్డి గారు ఇంత దగ్గరుండి తనను నమ్ముకున్నటువంటి వ్యక్తికి తను దగ్గరుండి తనను కుర్చీలో కూర్చునబెట్టి ఎవరి ఆధ్వర్యంలో? రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో కూర్చోబెడితే దాని సంతోషం ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తన కష్టానికి ఫలితం ఉందా లేదా అని ఎంత సంతోషపడవచ్చు. దాదాపు నేను అనుకుంటా ఆంజనేయులు ముదిరాజు గారు 2 రోజులు నిద్రపోలేకుంటారు అనుకుంటా, ఆలోచించుకొని. ఎందుకంటే ఆ ఫీలింగ్ అట్లాంటిది. కాబట్టి ఆంజనేయులు ముదిరాజు గారు మీకు మరొకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం నాకు కానీ మా టీంకు కానీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఇలాంటి సన్మానం, ఇలాంటి హోదా, ఇలాంటి యొక్క వాతావరణం చూపించేసరికి రామ్మోహన్ రెడ్డి గారు ఇంత దగ్గరుండి తనను నమ్ముకున్నటువంటి వ్యక్తికి తను దగ్గరుండి తనను కుర్చీలో కూర్చునబెట్టి ఎవరి ఆధ్వర్యంలో? రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో కూర్చోబెడితే దాని సంతోషం ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తన కష్టానికి ఫలితం ఉందా లేదా అని ఎంత సంతోషపడవచ్చు. దాదాపు నేను అనుకుంటా ఆంజనేయులు ముదిరాజు గారు 2 రోజులు నిద్రపోలేకుంటారు అనుకుంటా, ఆలోచించుకొని. ఎందుకంటే ఆ ఫీలింగ్ అట్లాంటిది. కాబట్టి
ఆంజనేయులు ముదిరాజు గారు, మీకు మరొకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం నాకు కానీ మా టీంకు కానీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మీరు ఏవైతే ఆ ఇంటర్వ్యూలో చెప్పారో, మీ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మాదే అన్నారు. అందులో పరిగికి కాబోయే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ అని ప్రత్యక్షంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నేను అంటున్నా, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు అనుకుంటున్నా. కానీ మీరు అనుకున్న గుర్తింపు కన్నా ఎక్కువ గుర్తింపు వచ్చింది. మీరు చైర్మన్ పదవి పొందిన తర్వాత మీరు కూడా ప్రజలకు సేవ చేస్తానని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను నిలుపుకొని అభివృద్ధికై పనిచేయాలని చెప్పేసి మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. దాంట్లో మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని కూడా మేము ప్రత్యక్షంగా కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మీరు పార్టీకి, మీరు నమ్ముకున్న వ్యక్తులకు, అదేవిధంగా మీకు సహకరిస్తున్నటువంటి వ్యక్తులకు కూడా మీరు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటారని, మీ నమ్మకాన్ని మీరు నిలుపుకుంటారని కోరుకుంటూ ప్రత్యేకంగా మీకు మరొకసారి బిఎస్ ఆంజనేయులు ముదిరాజు గారు అధ్యక్ష పదవి నుంచి చైర్మన్ పదవికి వెళ్ళారు. మీ కష్టానికి తగిన ఫలితం లభించింది. కాబట్టి మీకు ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సురేష్ మోత్కూర్. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనల ప్రకారం రైతుల సంక్షేమానికై మరియు వ్యవసాయ మార్కెట్ కులకచర్ల అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న ఇంత దూరం ఇచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారికి, మరి ప్రభుత్వ చీఫ్ విప్ మహేంద్రన్న గారికి, జిల్లా కలెక్టర్ ప్రీతి సార్ గారికి, జేసీ గారికి, జిల్లా నాయకత్వానికి అందరికీ, జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజన్న గారికి, అదేవిధంగా మా పిసిసి జనరల్ సెక్రటరీ రామసార్ గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు ఆనందమన్న గారికి, పిఎస్ఏ చైర్మన్ కనకం మూలన్న గారికి, ఇదంతటికీ కారణమై నా రాజకీయ గురువు అయినటువంటి ఈ ప్రాంతంలో, జిల్లాలో ఎవరు చూసిన పేరు కాదు, అద్దాలు చూస్తే ఈయన నిజంగా కులచేల మండల భీమిరెడ్డి అని గుర్తుపట్టే స్థాయిలో జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో ఉన్న నా యొక్క గురువులు, మా పెద్దలు డిసిసి ఉపాధ్యక్షులు భీమిరెడ్డి గారికి ఇంత దూరంలో ఈ ప్రమాణ స్వీకారం. కులకచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా ప్రియతమ నాయకులు పరిగి శాసనసభ్యులు గౌరవ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని, జిల్లా కలెక్టర్ జయశీల గారిని, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారిని పిలిపించి ఘనంగా ప్రమాణ స్వీకారం చేయించిన మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కులకచర్ల మార్కెట్ కమిటీ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మా ప్రియతమ నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంవత్సరం తిరగకుండానే ఇక్కడ షట్టర్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ షట్టర్స్ కానీ, అదేవిధంగా ఆఫీస్ రూమ్స్ కానీ ఏర్పాటు చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.